ఎక్కడో దూరాన వెలివేసినట్టు ఉండే ఓ కుగ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జనించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎదిగి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసి తన రాజకీయ ప్రస్థానంతో తెలుగువారందరి చేత అన్నా అని పిలిపించుకునేలా శక్తిగా ఒక వ్యక్తి మారగాలేనిది మన వల్ల ఎందుకు కాదు. 8వ తరగతిలో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలిపించుకొని భారతరత్న గ్రహీతగా అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. సినిమా స్టార్ అవ్వాలని కేవలం 1500 రూపాయలతో ముంబై వచ్చి అష్ట కష్టాలు పడి రాత్రి వేళల్లో రైల్వే స్టేషన్లో పడుకొని ఏదో ఒకరోజు ఈ సమాజం నా నటనను చూసి మూవీస్ కా బాద్షా అని అనకపోతుందా అని కలలు కన్నా అదే వ్యక్తి ఇప్పుడు బాలీవుడ్ కా కింగ్ కాంగ్ అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. స్కూల్లో గ్రేడ్స్ తక్కువ వచ్చాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ 3 సార్లు అతనిని తిరస్కరించింది. అలాంటి ఆ వ్యక్తి 51 సినిమాలు తీసి అందులో 3 సినిమాల ద్వారా ఆస్కార్ సాధించినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. అనుకున్న దాన్ని సాధించాలి అంటే ఓర్పు, సహనం, కృషి, పట్టుదల ఉంటే చాలు. చదువు అవసరం లేకపోయినా జీవితాన్ని జయించవచ్చు అని నిరూపిస్తూ తన చదువుని మధ్యలోనే ఆపేవేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరిగా ఒక వ్యక్తి నిలిచినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. తాను ఆరాధించే ఆటలో శిక్షణ పొందడం కోసం హోటల్లో టీని సర్వ్ చేసేవాడు. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ జబ్బు కారణంగా 11 ఏళ్ల వయసులోనే సొంత టీంలో నుండి అతన్ని తీసివేసి మరో కారణంగా నువ్వు మిగతా వారితో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నావు అనే తిరస్కరణకు గురైన అదే వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో అతి గొప్ప ఆటగాడుగా మరియు అత్యంత ఖరీదైన ఆటగాడుగా అయినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. ఓ పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి తాను తన జీవితం మొత్తంలో ఉద్యోగం కోసం 30 వేరు ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. కానీ ఆ 30 ఇంటర్వ్యూలలో ఏ ఒక్క ఇంటర్వ్యూలోనూ అతనికి ఉద్యోగం రాలేదు. అలాంటి వ్యక్తి తానే స్వయంగా ఒక సంస్థని నెలకొల్పి నేడు ప్రపంచ ధనవంతుల జాబితాల్లో ఒకటిగా ఎదిగినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. స్కూల్ డ్రాపౌట్ విద్యార్థిగా తన పేదరికం మరియు కుటుంబ కారణాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న అదే వ్యక్తి ఒక ర్యాపర్, ఒక యాక్టర్, ఒక ప్రొడ్యూసర్ గా ఒక సాంగ్ రైటర్ అయ్యి 15 గ్రామీ అవార్డ్స్ తనని వెతుక్కుని వచ్చేలా చేయగాలేనిది మన వల్ల ఎందుకు కాదు. డెకా రికార్డింగ్ స్టూడియోస్ అనే మ్యూజిక్ సంస్థ వాళ్లను తిరస్కరించింది. మీ గొంతులు అస్సలు బాగాలేవు, మీతో కలిసి బిజినెస్ చేస్తే మాకు ఏమాత్రం భవిష్యత్తు ఉండదు అని ఎగతాళి చేసింది. కానీ అదే వ్యక్తుల మిళితమే నేడు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి రాక్ బ్యాండ్ గా నిలవగా మన వల్ల ఎందుకు కాదు. తాను రాసిన పుస్తకాన్ని 27 మంది వేరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. మీ పుస్తకం అన్ని పుస్తకాల కంటే భిన్నంగా ఉంది, దీన్ని ఎవరూ కొనుగోలు చేయరు అని వారు ముఖం మీదే చెప్పేశారు. కానీ అదే వ్యక్తి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పిల్లల పుస్తకపు రచయితగా చరిత్రలో మిగిలిపోయాడు. స్కూల్లో తమ టీచర్లు ఆ విద్యార్థిని ఎగతాళి చేయడానికి హే ఫెయిల్యూర్ అనే పేరుతో పిలిచేవారు. కానీ అదే ఆ ఫెయిల్యూర్ గా పిలిపించుకున్న వ్యక్తే యునైటెడ్ కింగ్డమ్ కి ప్రైమ్ మినిస్టర్ గా ఎదిగినప్పుడు మన వల్ల ఎందుకు కాదు. మిత్రమా, ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు. ఇంకా చెప్పాలంటే ఓటమి కూడా ఓ గెలుపే. ఆ ఓటమిని ప్రయత్నంలో ఏదో లోటు ఉందని గుర్తు చేస్తుంది, మరి కాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. అంటే అక్కడ ఓటమి మనకు ఓ గురువులా హితబోధ చేస్తున్నట్టేగా. అయినా ఇవన్నీ వినడానికి తప్ప ఆచరణకు సాధ్యమేనా అనుకుంటారు చాలామంది. ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్న ఎడిసన్ 999 సార్లు విఫలమైన తరువాత 1000వ ప్రయోగంలో తాను అనుకున్నది సాధించాడు. ఆ రోజు అతను తన మొదటి ఓటమి దగ్గరే ఆగిపోతే ఈ రోజు ఈ ప్రపంచానికి విద్యుత్ వెలుగులు ఉండేవా? పైగా తను ఎంతటి ఆశావాదాన్ని ప్రదర్శించాడంటే 1000సారి విజయాన్ని సాధించిన నేను 999 సార్లు చేసిన ప్రయోగాల్లో ఏం చేయకూడదో అన్న సత్యం తెలుసుకోగలిగాను అన్నాడు. అదే సరిగ్గా ఆ సానుకూల వైఖరే మనిషికి అవసరం. మన సృష్టిలో మొదటి సైకోథెరపిస్ట్ అయిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కూడా అదే. కర్మను ఆచరించడం వరకే నీ బాధ్యత తప్ప కర్మఫలం నీకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడానికి నువ్వు అర్హుడివి కాదు అని.
గడచిన వేల సంవత్సరాలకే కాక రాబోయే కాలానికి కూడా అద్భుతంగా వర్తించే స్ఫూర్తిదాయకమైన సూక్తి అది. ఆరాటం పోరాటమనే జంట పదాల ఆసరాతో అప్పటికప్పుడే అందరినీ అధిగమించి ముందుకు సాగిపోవాలనే ఇప్పటి యువత ఓ చిన్న అవాంతరానికి లేదంటే అనుకున్నది సాధించలేనప్పుడు ఆత్మాన్యూన్యతా భావంతో కుమిలిపోతూ నిరాశావాదంలో కూరుకుపోతున్నారు. అంతే తప్ప గెలుపులాగే ఓటమి కూడా ఓ అనుభవం అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఓటమి కాదది, మన కృషిలో కొద్దిపాటి లోపం అన్న సత్యాన్ని మర్చిపోతే ఎలా? లక్ష్యం కోసం అడ్డదోవల వెదుకులాటలో గెలుపు సాధించలేకపోవడంతో విపరీతంగా అలసటకు గురవుతున్నారు. జీవితం మీద రోత పుట్టినట్టు ఒక్కోసారి ప్రయత్నాన్ని విరమించుకోవడం, ఇంకా తట్టుకోలేనప్పుడు అరుదుగా ప్రాణత్యాగానికి సిద్ధపడటం వంటివి చేస్తూ అపురూపమైన వరం లాంటి జీవితాన్ని చేజార్చుకుంటున్నారు. ఏదన్నా సాధించాలంటే ముందు కావలసింది సంకల్పం. ఈ ప్రపంచంలో విషాదానికి హేతువు కోరికలు అని భగవద్గీతలో చెప్పిన ఓ ముగింపుకు వచ్చేయకండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఇంద్రియ లాలసత్వానికి ముడిపడ్డ కోరికలు లేదా ఆలోచనల గురించి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది జీవితాన్ని హితంగా మార్చుకునే సంకల్పం గురించి. ఈ సంకల్పానికి షార్ట్ కట్స్ అంటూ ఉండవు. సంకల్పం మనసుకు సంబంధించింది అయినా దాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చడానికి బుద్ధి అనే ఓడ కావాలి. ఓర్పుగా నడిపించగల జ్ఞానం కావాలి. ఇది చాలా అవసరం. ఇలా ఓ పథకం ప్రకారం ముందుకు సాగితే గెలుపు అనివార్యం. అంటే లక్ష్యం సాధించడం ఒక్కటే కాదు, ఎలా సాధించాలి అన్నదాన్ని ముఖ్యంగా ఆకలింపు చేసుకోవాలి. ఒక్కోసారి మనం కోరింది వెంటనే సాధించలేం. అంత మాత్రం చేత జీవితం అయిపోలేదు. స్తంభించని కాలంతో మనము ప్రయాణం సాగిస్తూనే ఉంటాం. అవకాశాలు మనకు తారసపడుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఆ అవకాశాలే నీరసపడే మనల్ని సేద తీరుస్తూ ఉంటాయి. నువ్వు ఈ నేల మీద పడకముందే నీ తల్లి రొమ్మును పాలతో నింపిన ఆ దేవుడు నీకు అన్యాయం చెయ్యడు. జీవితానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో ఈ ఒక్క వాక్యంలో మన జీవిత కాలం పాటు మననం చేసుకునేట్టు చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంతటి అపూర్వమైన ఓదార్పు ఇది! ఆశావాది సమస్యలో జవాబును ఎదుర్కొంటాడు. నిరాశావాది ప్రతి జవాబులోనూ సమస్యల్ని ఏకరువు పెడతాడు. ఆశావాది ఈ పని కష్టమే కాని అసంభవం కాదు అంటాడు. కానీ నిరాశావాది ఇంత కష్టమైన పని నా వల్ల ఎలా అవుతుంది అని తప్పించుకుంటాడు. ఆలోచించుకోవాలి. మనం ఆశావాది కావాలనుకుంటున్నామా, నిరాశావాదిగా బ్రతకాలనుకుంటున్నామా? నిర్ణయించుకోవాల్సింది మనమే. వర్షాలు పడకపోవడంతో ఆ ఊరిలోని గ్రామస్తులు మేఘాన్ని ప్రార్థించడానికి ఆరు బయట నిలబడి ఆ మేఘాల వైపే చూస్తూ ఉంటే ఓ పసివాడు ఏకంగా గొడుగుతో వచ్చాడు. అదే ఫెయిత్. పాపను పైకెత్తుకుని ఎగరేస్తూ ఓ తండ్రి ఆడిస్తూ ఉంటే పాప ఆనందంగా నవ్వుతుంది. పడిపోతానేమోనన్న భయం ఆమెకు లేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ మీద నమ్మకం. అది ట్రస్ట్. ఈ రాత్రికి నిద్రపోయి మనం పొద్దుట బ్రతికి లేస్తామనే నమ్మకం లేదు. కాని రేపేం చెయ్యాలో ఆలోచిస్తాం. వీలైతే అలారం కూడా పెట్టుకుంటాం. అది హోప్. ఈ 3 ఆయుధాలు మనవిగా మార్చుకుంటే నేడు, రేపు, ఆ తరువాత భవిష్యత్తు కూడా మీదే, నాదే, మిత్రమా, మనదే. అందుకే మిత్రమా సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు, మన వల్ల ఎందుకు కాదు?